ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గృహస్థులు శనివారం నాడు చేయకూడనటువంటి వ్యవహారాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ దశమి. ఈ దశమి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఈరోజు మరో ప్రత్యేకత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈరోజు భద్రాచలంలో చక్కగా కన్నుల వైభవంగా జరుగుతుంది. ఇక ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క ప్రీతిని కలిగిస్తాయి, దోషాలని తొలగిస్తాయి. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి స్థిరమైనటువంటి సంకల్పాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు, 2, 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. కాబట్టి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ ఆశ్లేష నక్షత్రం తర్వాత వచ్చేది మఖా నక్షత్రం. కాబట్టి ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గణపతి హోమం, నక్షత్ర జపం, గ్రహ జపం వంటివి ఉపకరిస్తాయి. ఇక ఈరోజు ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విఘ్నాలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిక్కుల్ని కూడా దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కొంతవరకు రాణించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు అసంతృప్తి సంఘటనలు లేకపోలేదు. సోదరుల మధ్య ఏర్పడేటువంటి వైషమ్యాలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా కూడా తీసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతాయి. అసంతృప్తి సంఘటనల్ని దూరం చేస్తాయి, విజయాల్ని దగ్గర చేస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. నూతన నిర్ణయాల్ని అవలీలగా తీసుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. బంధువులతోటి మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యవహారాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. కీర్తిని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. సంతోష సంఘటనలు కలిగిస్తుంది. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విఘ్నాలు వ్యాపారరీత్యా ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యమైనటువంటి విజయాలు చేకూరుతాయి. వ్యవహార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆలస్యంగా విజయాలను తెచ్చిపెడతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాల్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిక్కుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ గ్రహాల ద్వారా గోచారీత్యా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మెల్లమెల్లగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పురోగవృద్ధిపై ఆశలు చిగురిస్తాయి. నూతన కార్యక్రమాలపై కూడా అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ప్రయోగాల ద్వారా కార్యాల్లో విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఊరట లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశలు అన్ని రంగాల వారికి కూడా చిగురిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. సత్సంబంధాలను పెంపొందింపచేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా పైచేయి అవుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా కార్యక్రమాల్లో విజయాలను సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేస్తుంది. శ్రమని తగ్గిస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆశల్ని చిగురింపచేస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. నూతన వ్యవహారాల్ని మళ్ళీ ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ పరిస్థితులు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అర్ధాష్టమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఇక ఆర్థిక పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు కూడా విజయాలను తెచ్చిపెడతాయి. మానసికమైనటువంటి వైషమ్యాలు తొలగిపోయి ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, ఆర్థిక లావాదేవీల ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే దుబారా ఖర్చులు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతని కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, క్రమశిక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ప్రశాంతతను పెంచుతాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రానికి అధిదేవత పితృదేవతలు, నక్షత్రాధిపతి కేతువు. మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. మఖా నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ మఖా నక్షత్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు సామాన్య ఫలితాలు లభిస్తాయి. అలాగే వధూవరులిద్దరిది కూడా మఖా నక్షత్రం అయితే ఇది వివాహానికి అనుకూలిస్తుంది. ఈ మఖా నక్షత్రంలో వైఢూర్య రత్నధారణ కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ప్రతికూలత అధికంగా ఉన్నప్పుడు గృహస్థులకి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. శనివారం నాడు కొన్ని కార్యక్రమాలు గృహస్థులు చేపట్టకుండా ఉండడం ద్వారా మంచి ఫలితాలని చవి చూస్తారు. అవి ఏమిటో పరిశీలిద్దాం. వారాలన్నింటిలోనూ శనివారానికి ఓ ప్రత్యేకత ఉంది. శనివారం నాడు కొన్ని వ్యవహారాలు చేయకపోవటం మంచిది. ముఖ్యంగా గృహస్థులు అంటే ఇంటి యజమానులు కొన్ని పనులు శనివారం నాడు నిర్వహించడం నిషేధం. శనివారం నాడు సూర్యోదయం పూర్వమే నిద్రలేవటం మంచిది. శనివారం నాడు క్షురకర్మ సామాన్యం. నూనె రాసుకుని తలస్నానం చేయటం కూడా శనివారం నాడు చేపట్టినట్టయితే దోషాలని పోగొట్టుకోవచ్చు. శనివారం నాడు మొదటిసారిగా నూతన పాదరక్షలు ధరించకూడదు. శనివారం పూర్తిగా ఉపవాసం ఉంటే నిరాహారంగా ఉండరాదు. బొగ్గులు, నువ్వులు, నూనె, మసాలా దినుసులు, కొత్త వస్త్రాలు, ఇనుప సామగ్రి, కరెంటు పనిముట్లు, వెండి సామాన్లు వంటివి శనివారం నాడు కొనుగోలు చేయరాదు. శనివారం నాడు వాద వివాదాలకి దూరంగా ఉండాలి. శనివారం నాడు సూర్యాస్తమయాన్ని దర్శించకపోవటం కూడా చాలా మంచిది. ఇలా కొన్ని నియమాలు గృహస్థులు శనివారం నాడు చేయకుండా ఉండటం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి విశిష్ట నియమాలు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్టయితే ఆ గృహ నిర్మాణం సజావుగా ఆనందంగా కొనసాగుతుంది. భూమి గట్టిదనంగా ఉన్నదా లేదా అనే విషయాన్ని పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ గట్టిగా నేల ఉన్న స్థలం దొరకకపోతే ఇల్లు కట్టే ముందు ఎత్తు వరకు కూడా బలమైనటువంటి మట్టిని పోసి బాగా అదిమించిన తర్వాతనే ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే పునాదిని ఎత్తుగా కూడా వేసుకోవాలి. గృహ నిర్మాణంలో అన్ని రకాల కొలతల విషయంలో కూడా ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. సింహద్వారం కానీ, ఇంటిలోని ఇతర గడపలు కానీ గృహంలోని భూమట్టానికి ఎత్తులో ఉండాలి అనే విషయం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమం. సింహద్వారం గడప అన్ని గడపల కన్నా ఎత్తులో ఉండటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ద్వారాలలో
పగుళ్ళు కానీ అస్త వ్యస్తాలుగా ఉండటం కానీ పనికిరాదు. ద్వారాలు నిర్మాణం చేసేటప్పుడు కూడా పగుళ్ళు లేకుండా అస్తవ్యస్తం లేకుండా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇంటికి చెదలు పట్టాయి అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ ద్వారబంధాలకి కూడాను రంధ్రాలు చేసి ఆ రంధ్రం ద్వారా చెదల్ని తొలగించేటువంటి ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ అనంతరం ఆ ద్వారబంధాన్ని చాలా చక్కగా మరలా యథాస్థితికి వచ్చేటట్టుగా చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసిన ముఖ్య విషయం. ద్వారాలలో ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు మాత్రం ఉండకూడదు. ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు కనుక ఉన్నట్లయితే అది వేదాదోషం అవుతుంది. దాని ద్వారా అనేక ఇక్కట్లకు గురి కావలసి వస్తుంది. ఎదురు ఇంటి యొక్క ప్రభావం ఏ విధంగా ఈ ఇంటి పైన పనిచేస్తుంది, దాని యొక్క కోణం వచ్చి మధ్యలో పడుతుందా లేదా అనేటువంటి విషయాలు ఆలోచించాలి. ఆ కోణం ఎదురింటి వాళ్ళది, ఆ గోడ యొక్క కోణం చివరి భాగం ఈ ఇంటికి సింహద్వారానికి మధ్యలో కనుక పడ్డట్టయితే ఇంటిలోని వారికి అనర్థం సంభవిస్తుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గృహద్వారం గృహం యొక్క పరిమాణానికి తగినట్టుగా ఉండాలి. పెద్దగా కానీ చిన్నగా కానీ ఉండకూడదు. గృహద్వారం బయటకు వంగి కానీ లోపలికి వంగినట్లుగా కానీ ఒదిగినట్లుగా కానీ ఉండకూడదు. ద్వారం ఎప్పుడూ కూడా నిటారుగా ఉండాలి. అందుచేత ఇది బాగా గమనించి ద్వారాలు పెట్టాలి. పెట్టేటువంటి సమయంలో పాటించదగిన వాస్తు నియమాల్ని అందరూ గనక ఆచరించినట్లయితే ఆ గృహం స్వర్గసీమగానే విరాజిల్లుతుంది అని చెప్పచ్చు. పెద్ద పెద్ద చెట్లను దక్షిణ నైరుతి నుంచి వాయువ్యం వరకు పెంచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అంటే పెద్ద పెద్ద చెట్లు అంటే స్థలం విశాలంగా ఉన్నది కదా, చక్కగా చల్లగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద వృక్షాలని పెంచేటువంటి సహజ లక్షణం ఉంటుంది మనకి. తూర్పు ఉత్తర ఈశాన్యంలో మాత్రం పెద్ద పెద్ద చెట్లు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. పూల తొట్లు, పూల మొక్కలు, తేలికైనటువంటి మొక్కల్ని ఆ దిశల్లో పెంచుకోవడంలో తప్పు లేదు. ఇల్లు కట్టడానికి స్థలాన్ని మట్టం చేసేటప్పుడు పునాది తవ్వుతున్నప్పుడు వెలువడినటువంటి చిన్ని చిన్ని ఎముకలు కానీ, విరిగిన వస్తువులు కానీ, వెంట్రుకలు కానీ, పెంకులు కానీ, బొగ్గు లాంటి వాటిని కానీ ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే పారవేయాలి. అంతేకాకుండా మళ్ళీ మట్టిని పూడ్చేటప్పుడు వాటిని గుంతల్లో వేయకూడదు. ఇది చాలా తప్పు. అంతేకాకుండా ఇటువంటి దోషం అంతా కూడా తెలియకుండా ఒకవేళ చేస్తున్నాం అనేటువంటి భావన ఉన్నట్లయితే మీరు తవ్వినటువంటి మట్టిలో ఒక 1/2 kg పసుపు కలిపి తప్పనిసరిగా ఆ యొక్క పసుపుతో కూడినటువంటి మట్టిని గనక మీరు ఆ యొక్క ప్రాంగణంలో గనక చల్లినట్లయితే అటువంటి భూమి లోపల ఉన్న దోషాలు కూడా నివారించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మీ ఇంటిలో నీరు ఎక్కడ పడుతుందో అనేటువంటి విషయం మీకు సందిగ్ధంగా గనక ఉన్నట్లయితే మీరు ఈశాన్యంలో ఒక గుంట తవ్వి ఆ గుంట లోపల ఒక బుంగెడు నీరును పోసి 1 గంట తర్వాత కనుక చూసినట్లయితే ఆ నీరు ఇంకిపోకుండా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అక్కడ నీరు పడటానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి గ్రహించాలి. అంతేకాకుండా సెమీ వృక్షానికి సంబంధించినటువంటి కొమ్మను మీరు ఈశాన్యంలో బావి కానీ లేక బోరింగ్ కానీ వేసేటువంటి సమయంలో ఉంచి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మీరు బోరింగ్ కనుక వేసినట్లయితే తప్పనిసరిగా ఆ సెమీ వృక్ష ప్రభావం చేత, ఆ సెమీ చెట్టుకు ఉన్నటువంటి విశిష్ట లక్షణం చేత అక్కడ నీరు త్వరగా పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇంటికి మీరు నిర్మాణం చేసేటువంటి సమయంలోనే పెద్ద పెద్ద వృక్షాలు కనుక ఎక్కువగా కనుక ఆ యొక్క ప్రదేశంలో ఉన్నట్లయితే ఆ వృక్ష సంపదని తొలగించేటప్పుడు వృక్ష దేవతను ఆరాధన చేసి నమస్కారం చేసి పసుపు కుంకుమ చల్లి ఆ యొక్క చెట్లను తీసివేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే గ్రహచార రీత్యా శనిగ్రహ దోషం పట్టి పీడిస్తోంది.
ఆ దోష నివృత్తి కోసం వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా సలహాను పాటించాలా అన్నది ప్రశ్న. శని యొక్క ప్రభావం గ్రహచార రీత్యా మీ ఇంటిల్లిపాదిని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శనివారం నాడు ఊరి బయట ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క వృక్షానికి ఒక మేకును కొట్టి ఆ మేకుకు 8 సార్లు నల్ల దారాన్ని చుట్టి 8 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ఆచరించి 8 సంఖ్య శనికి సంబంధించింది కాబట్టి 8 సార్లు అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.